సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ, నా పేరు వాణి. ఈ రోజు భీమవరంలో కొలువైపు ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. వాటి గురించి మరిన్ని విషయాలు లోపలికి తెలుసుకుందాం. నమశివాభ్యాం నవయువనాభ్యాం బలస్వరా శుక్లబహుద్ధరాభ్యాం నగేంద్రగణ్యోదకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. యావన్మందృతి కార్తీక మాస విశేషమైనటువంటి ఈ కార్తీక మాసంలో స్థానిక భీమేశ్వర స్వామి ఆలయం నిర్మాణం. ఇది చాళుక్యుల కాలం నాటి దేవాలయం. చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ కాలం చేసి ఈ స్వామిని భీమేశ్వర స్వామి అన్నారు. అంతేకాక ఈయన వల్లే ఈ ప్రాంతానికి భీమవరం అని పేరు ఏర్పడింది. ఇది సుమారుగా 1200 సంవత్సరాలు ఎబవుగా ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలు, శివరాత్రి, పాంచానిక కళ్యాణం, అలాగే కార్తీక మాసం, అమ్మవారికి దసరా ఉత్సవాలు, ఈ విధంగా గణేశ నవరాత్రులు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాక విశేషమైనటువంటి ధనుర్మాసంలో స్వామివారికి ఉదయాన్నే అర్చన కార్యక్రమం, సూర్యోదయానికి వెళ్ళే మహానివేదన కార్యక్రమం ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. కానీ భీమేశ్వర స్వామి ఈ ఆలయంలో స్వామివారిని చాలా మంది భక్తులు దర్శించుకుని అనేక రకాలుగా వారి కోరికలు తీసుకుని మంచి ఉన్నత స్థాయిలో ఈ స్వామివారి వల్ల వారందరూ కూడా స్థిరపడి ఉన్నారు. అంతేగాక మా పూర్వం నుంచి కూడా అదే చరిత్ర స్వామివారికి. అంతేగాక మహిషాసురమర్దిని అమ్మవారు చాలా విశేషమైనటువంటి శక్తి స్వరూపిణి. మన ప్రజవాడ అమ్మవారు ఏ విధంగా ఉంటారో అదే విధంగా మంచి దేదీప్యమానంగా వెలుగుతూ, శంకు చక్రాలు కూడా అందరికీ పురియాదాలు పార్శ్వాలు తేడా ఉంటే ఇక్కడ మా అమ్మవారికి పురియాదాలు ఆ పార్శ్వ విశేషమైనటువంటి విశేషం, దాంట్లో మంచి అవనిత్వం ఉంది. దీనివల్ల భక్తులు అనేక రకాలుగా వారి కోరికలు తీసుకుంటూ వారు దిగ్విజయంగా ఉంది. మనతో పాటు యువ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. భీమవరం పట్టణంలో 1వ పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం అత్యంత మహిమగల స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ ఆలయం క్రీస్తు శకం 980, 890, 918 మధ్య మొదటి చాళుక్య భీముడైనటువంటి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినట్టు ప్రతీతి. ఈ ఆలయం పేరు మీదుగా, శ్రీ స్వామివారి పేరు మీదుగా భీమవరం పట్టణం ఏర్పడిందని చెప్పి చారిత్రక కథనాలు ఉన్నాయి. అలాగే ఈ క్షేత్రంలో మరి అమ్మవారు మహిమాన్విత అమ్మవారిగా, మహిషాసురమర్దినిగా నెలకొని ఉన్నారు. శంకు చక్రధారిగా ఎక్కడా లేనటువంటి విగ్రహం ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అదేవిధంగా ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారికి అత్యంత వైభవంగా మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణోత్సవాలు జరుగుతాయి. 2వ రోజు రథోత్సవం, అలాగే 3వ రోజు తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ దేవాలయానికి కార్తీక మాసం ఈ నెల 2వ తేదీన ప్రారంభమైంది. భక్తులు వేలాదిగా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అదేవిధంగా తెల్లవారుజాము నుంచి, ఈ రోజు 3వ సోమవారం, తెల్లవారుజాము నుంచే భక్తులు వచ్చి ఆలయంలో స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని దీపారాధన చేసి మరి కార్తీక మాస వైభవం వెలుగొందే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ఈ కార్యక్రమాల్లో ప్రతి భక్తుడు వచ్చి పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని చెప్పి కోరుకుంటున్నాను. చూసారు కదండి, మరిన్ని వీడియోస్ మేము ముందుంటాము. సుమన్ టీవీ, భీమవరం.